మేము లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇప్పుడు ఇట్లున్నాం కదా. ఇట్లుండానికి చిన్నప్పటి నుంచి మా పైన ఉన్న మా డాడీ ఇన్ఫ్లుయెన్స్ గురించి ఒక లాంగ్ కూడా చేశాను, చూడండి మీకు టైం ఉన్నప్పుడు. ఆ చెక్క ఇంకా పీడ తీసుకుందామని పోయేసి 2000 బిల్ వేసుకొని వచ్చినాము. ఇప్పుడు మ్యాటర్ అది కాదు, అసలైన మ్యాటర్ ఏమరా అంటే ఈ అన్బాక్సింగ్. దీన్ని ఎట్ట వాడాలరా అంటే వంట అయిపోగానే పటపటా కొట్టేస్తే మా చెల్లి గబగబాన వచ్చి తినేస్తుందంట. అప్పుడప్పుడు కావాలంటే చపాతీకి పూరికి వాడుకో అని చెప్పింది. మేము సరుకులు దండి తెచ్చుకొని బానే వండుకొని తింటాం కానీ వీడియోలు పోస్ట్ చేయట్లేదు అంతే. పెసళ్ళు బొట్టు చెనుగులు ఇవన్నీ తెచ్చుకున్నాము, నానబెట్టుకొని ఫ్రై చేసుకొని తినొచ్చు కదా అనేసి. శనగ్గింజల్ని రసంలో వేసుకొని తినడం భలే ఇష్టం మా చెల్లికి, అందుకని తీసుకున్నాము శనగ్గింజలు. అవి ఇట్లా పాడు చేసింది మా చెల్లి. ఏమో అనుకుంటాం గానీ ఇంటి ఖర్చులు మాత్రం మామూలుగా లేవు. ఎన్ని సరుకులు రబ్బా సామె, ఎప్పుడు ఖర్చులే. ఇంట్లో అయితే మొత్తం మమ్మీ డాడీ చూసుకుంటా ఉన్నారు. ఇదే కావాలని వచ్చినాం కాబట్టి ఇష్టంగా చేసుకుంటున్నాము. ప్రాబ్లం ఏడొస్తుందిరా అంటే టైం సరిపోవట్లేదు మాకు. టైం సరిపోకపోవడం వల్ల ప్రాపర్ ప్లానింగ్ లేకుండా పోతుంది. ఇవి ఇట్లా పడిపోయినాయి కదా, అట్లా వదిలేసి పోయి వర్క్ చేసుకుంటా ఉంటాము. రాత్రి ఎప్పుడో వచ్చి క్లీన్ చేస్తాము, కొన్ని రోజుల్లో కుదురుకునేస్తాము.